హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 73 చూసే ముందు పార్ట్ 72 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంతకంతకు పాప ఏడుపు మానకపోవడంతో అతని కంగారు చూసి ఇంట్లో వాళ్ళందరికీ జ్వలంత్ మీద కోపం రాగా సునంద గారు అరుస్తూ, అప్పుడే చెప్పా నీకు పాపను అలా తీసుకువెళ్ళకరా అని, పాప ఫొటోస్ అలా పెట్టదురా అని నేను చెప్పినప్పుడు విన్నావా? ఇప్పుడు చూడు, అందరి దిష్టి పాపకు తగిలింది, అందుకే అలా ఏడుస్తుంది. చిన్నపిల్లలకు బాగుంది అంటేనే దిష్టి తగులుతుందిరా. అలాంటిది నీ కూతుర్ని ఈరోజు ఎన్ని నోర్లు మెచ్చుకున్నాయి చెప్పు, దిష్టి తగలకుండా ఉంటుందా? అయినా పిల్లలన్నాక ఏడుస్తారు, నువ్వు మరీ ఇంత కంగారు పడి మమ్మల్ని కూడా కంగారు పెడితే ఎలా చెప్పు అని అన్నారు సునంద గారు. అయితే మమ్మీ, నువ్వు నాకు అక్కడే చెప్పాల్సింది కదా, నీ కూతురికి దిష్టి తగులుతుంది, నీ కూతురు చాలా ఏడుస్తుందని చెప్పుంటే నేను ఎవ్వరికి పాపను చూపించేవాడిని కాదు కదా, అసలు ఫంక్షన్ కూడా అరేంజ్ చేసేవాడినే కాదు కదా, నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు అని రివర్స్లో తల్లిని తిట్టడం మొదలుపెట్టాడు. ఓరిని దుర్మార్గుడా, నువ్వు నన్నే తిరిగి తిడుతున్నావా అని అడగగా, మరి లేకపోతే ఇదిగో ఇలా జరుగుతుందని తెలిస్తే ఫంక్షన్ అరేంజ్ చేసేవాడిని కాదు కదా అని అనడంతో వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ భర్తని చూసి, మీరు కాసేపు ఆఫీస్కైనా వెళ్ళండి పద అని అంది. ఏంటి ఇప్పుడా అని అడిగాడు కోపంగా. సరే, అలా అయితే మీరు ఆఫీస్ రూమ్లో ఉండి వర్క్ చేసుకోండి, పాప పడుకున్నాక నేనే పిలుస్తాను అని అనగానే, నేను పాప పడుకునే వరకు ఎక్కడికి కదిలేదే లేదు అని అన్నాడు జ్వలంత్. అలా చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత తన ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ కాకపోయినా ఇంకా పాప నుండి డైవర్ట్ అవ్వడం కోసం ఇంకొక గదిలోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. దాదాపు 2 గంటల సమయంలో పాప నిదానించి మెల్లగా పడుకుంది. పాప పడుకుంది అని నిర్ధారించుకున్న తర్వాత ఆరాధ్య భర్త దగ్గరకు వెళ్ళి, పాప పడుకుంది, మీరు ఇక గదిలోకి రండి అని అనడంతో, అవసరం లేదు, నేను ఇక్కడే వర్క్ చేసుకుంటాను అని అన్నాడు జ్వలంత్. అదేంటి అని అడగగా, పాపకి ఇలా దిష్టి తగులుతుందని మీకు ముందే తెలుసా అని అడిగాడు. ఏంటి అని అంది ఆరాధ్య. అలా ఇద్దరికి మళ్ళీ చిన్న గొడవలా కాగా అది విన్న సునంద గారు కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న, నువ్వు నిజంగానే ఎక్కువ చేస్తున్నావురా, మాకు తెలుస్తుందా పాపకి ఇలా అవుతుంది అని, తెలుసుంటే మేమెందుకు పాపను ఏడవాలని కోరుకుంటాంరా, అయినా అమ్మాయి నిన్ను గదిలోకి రమ్మని చెప్పింది, మళ్ళీ పాప ఏడుపు చూస్తే నువ్వు కంగారు పడతావనే కదా, దానికి అమ్మాయి పైన ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు నువ్వు అని అనడంతో, ఏం లేదు, మీ ఇద్దరికి నేను నా కూతురికి దగ్గరగా ఉండడం ఇష్టం లేదు అంతేనా అని అనగానే, నీ మోహన్ రా, ఇకపై ఎప్పుడు నువ్వు నీ కూతురు పక్కనే ఉన్నా నేనేమి అనను సరేనా, ఇప్పుడైతే వెళ్ళు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగా, పాప ఇప్పుడే పడుకుంది, పాలు కూడా తాగలేదు, మళ్ళీ ఆకలికి లేస్తుందేమో, ప్లీజ్ రండి అని ఆరాధ్య అనడంతో, నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అంటూ ఆరాధ్యను పంపించేసి తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి గదిలోకి వెళ్ళేసరికి బాబును ఒక పక్కగా పడుకోబెట్టి పాపను మధ్యలో పడుకోబెట్టి పడుకోండి అని చెప్పగా సైలెంట్గా పాప పక్కకు వెళ్ళి పాపని చిన్నగా జోకొడుతూ పడుకున్నాడు. ఆరాధ్య తన పక్కకు వెళ్ళి కూర్చొని, నాతో మాట్లాడరా అని అడిగింది. పడుకో ఆరాధ్య, మళ్ళీ నువ్వు మాట్లాడితే పాపకు మెలకు వస్తుందేమో, ఏడుస్తుందేమో అని అన్నాడు జ్వలంత్. అంటే మీ పాపకు మెలకు వస్తుందని అసలు నాతో పూర్తిగా మాట్లాడడమే మానేస్తారా అని అనడంతో, పడుకోమని చెప్పాను కదా ఆరాధ్య అని అన్నాడు జ్వలంత్. చూడండి, మీకే కాదు నాకు కూడా కోపం వస్తుంది, అయినా పిల్లలన్నాక దిష్టి తగిలి ఏడవడం మామూలే, అందుకే కదా నేను కానీ అత్తయ్య కానీ కాస్త కూడా కంగారు పడలేదు, మీరేమో చాలా కంగారు పడిపోయారు. మీ కంగారుని మిమ్మల్ని చూసి మళ్ళీ మాకు కంగారు వేస్తుంది అని ఒక్క కారణంతోనే మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమని చెప్పాను, అయినా సో సారీ, ఇంకెప్పుడు మిమ్మల్ని మీ కూతురు దగ్గర నుండి వెళ్ళమని చెప్పను సరేనా అని అంది. అలాగే అంటూ మూతి ముడుచుకొని చెప్పాడు జ్వలంత్. అలా కాదు, మంచిగా చెప్పండి, నాతో మాట్లాడండి, నాకు ఒక ముద్దు పెట్టండి అని అనడంతో అప్పుడు ఆరాధ్యని చిన్నగా మీదకి తీసుకొని, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బాబు విషయంలో నేను చాలా సంతోషాలను కోల్పోయాను, అవేవి పాప విషయంలో కోల్పోవాలని అనుకోవడం లేదురా అని అనగానే, సరే సరే నాకు అర్థమైంది, ఇంకెప్పుడు మిమ్మల్ని మీ అమ్మాయి దగ్గర నుండి వెళ్ళమని చెప్పను సరేనా అని అనడంతో,
అలానే అని అన్నాడు జ్వలంత్. అలా భర్త కోపాన్ని పూర్తిగా తగ్గించేసి తన వైపుకు వెళ్ళి పడుకొని, దేవుడా పెద్ద గండం గట్టెక్కించావు అని మనసులో అనుకుంది ఆరాధ్య. అలా పాప 3 నెలల్లోకి అడుగు పెట్టడం, అక్కడ పల్లవి 5వ నెలలోకి రావడం ఒకేసారి జరగగా రాబర్ట్ వాళ్ళ అమ్మగారు, ఒరే మన అమ్మాయికి సీమంతం చేయాలి అని చెప్పగా, హా చేద్దామమ్మా అని అన్నాడు రాబర్ట్. కానీ పాపం ఆ అమ్మాయికి అమ్మ వాళ్ళు లేరు కదా, ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారు అని అనగానే, అమ్మ వాళ్ళు లేకపోతే ఏంటి మనం చేద్దాము అని అనగానే ఇంకా ఆ విషయం తెలుసుకున్న పల్లవి చాలా సంతోషపడిపోయింది. అలా ఒకసారి ఆరాధ్యకు కాల్ చేసినప్పుడు అదే విషయాన్ని ఆరాధ్యతో పంచుకోగా, నీకు పుట్టింటి తరపున మేం సీమంతం చేస్తావు, నువ్వు రాబర్ట్ గారితో చెప్పు, మేముండగా నీకు పుట్టింటి వాళ్ళు లేనట్లు ఎలా అవుతుంది అని అడిగింది ఆరాధ్య. అదే విషయాన్ని పల్లవి రాబర్ట్కు చెప్పగా, చూడు వాళ్ళు నీకు పుట్టింటి వాళ్ళ స్థానంలో ఉండడం తప్పేమీ కాదు, వాళ్ళు పుట్టింటి వాళ్ళ స్థానంలో చేయాలి అనుకున్నవి చేయని, బట్ నీకు సీమంతం మాత్రం నేనే చేసుకుంటాను అని చెప్పడంతో మళ్ళీ అదే విషయాన్ని తనకి చెప్పగా, సరే వాళ్ళ ఆనందాన్ని కూడా ఎందుకు కాదనుకోవడం అని అంది ఆరాధ్య. అలా పల్లవికి కూడా సీమంతం డేట్ ఫిక్స్ చేసి అదే విషయాన్ని వచ్చి జ్వలంత్ వాళ్ళతో కూడా చెప్పగా, ఈసారి అమ్మ నాన్న మీరిద్దరూ వెళ్ళిరండి, మేమైతే ఫంక్షన్కి రాము అని అన్నాడు జ్వలంత్. అదేంటి ఎందుకు రామంటున్నారు అని అడగ్గా, ఇప్పుడు మేము వస్తే పాప కూడా వస్తుంది, మళ్ళీ తనకు దిష్టి తగులుతుంది, బిడ్డ ఏడుస్తుంది అని అనడంతో ఇంకా ఆరాధ్య సునంద గారైతే తలలు బద్దలు కొట్టుకున్నంత పని చేశారు. ఒరేయ్ నువ్వు చేసేదేమైనా కరెక్ట్గా ఉందా, మీరు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటావు, నా కొడుకు వాడి కూతుర్ని బయటకు తీసుకురాడు అని డిసైడ్ అయిపోయాడని చెప్పమంటావా, సరే ఇప్పుడు దానికి దిష్టి తగులుతుంది అని బయటకు తీసుకురాను అంటున్నావు, రేపొద్దున నీ కూతురు పెద్దయ్యాక కూడా ఇంకా బయటకు పంపించవా అని కాస్త కోపంగా అనంత్ గారు అడగగానే, అప్పుడు వేరు కదా నాన్న అని అనడంతో, అదేం లేదు, ఇదిగో ప్రేమ ఉండాలి కానీ ప్రేమ ఇలాంటి అనర్థాలకు దారి కాకూడదు, ఒక్కటి గుర్తుంచుకో జ్వలంత్, నువ్వు తాగి తందనాలాడిన రోజు కూడా ఏ రోజు నేను నిన్ను రెస్ట్రిక్ట్ చేయలేదు, అలాంటిది ఇప్పుడు ఏదో నీ కూతురికి దిష్టి తగులుతుందని ఇప్పుడు నువ్వు తనను బయటకు పంపించపోవడం మొదలుపెట్టావు, రేపు ఫ్యూచర్లో తన వెనక ఎవరే పడ్డారా అని అనుకో, తనని ఇంట్లోనే ఉంచుతావా, నలుగురి వల్ల ఏదో అవుతుందని మనల్ని మనం బంధించుకోవడం మూర్ఖత్వం అవుతుంది, నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు చేసేది నేను ఫ్యూచర్లో చేస్తానని గ్యారంటీ ఏంటి అని, అప్పుడు మారొచ్చేమో అని, చిన్న దానితోనే మార్పు మొదలవ్వాలి, మొక్కై వంగనిది మానై వంగునా అని అంటారు కదా, ఇప్పుడు ఒక్కసారి దిష్టి తగిలింది అని నువ్వు తనను బయటకు తీసుకువెళ్ళను అని అంటున్నావు, ఫ్యూచర్లో ఇలా చేయమని గ్యారంటీ ఏంటి, ఇంత రెస్ట్రిక్ట్ చేసే తండ్రి కడుపున పుట్టాను అని నీ కూతురు బాధపడదు అని అనుకుంటున్నావా అని అనంత్ గారు కోపంగా చెప్పడంతో అప్పుడు మనసు మార్చుకొని సరే వెళ్తాము అని అన్నాడు జ్వలంత్. అలా వీళ్ళు సీమంతం రోజు వెళ్ళి వచ్చి కూడా పల్లవి మెడలో చిన్న నెక్లెస్ వేశారు. ఇంకా జ్వలంత్ అయితే కూతుర్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి చూపించమని అడిగితే చూపించడం, ఆ తర్వాత పాపకు అస్సలు బాలేదని ఏదో చెప్పడం చేస్తూ ఉండగా ఇంకా జ్వలంత్ను మార్చలేమో అని తెలిసి ఆరాధ్య తలపట్టుకొని కూర్చుంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ రాబర్ట్ మాత్రం శ్రీమంతం కోసం చాలా ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ముందు రోజు వెళ్ళి తన భార్యకు డైమండ్ నెక్లెస్, అలానే కొడుకు మెడలోకి ఒక చైన్ తీసుకువచ్చాడు. సీమంతం స్టార్ట్ కాగానే మొదట రాబర్ట్ వాళ్ళమ్మ గంధం రాశాక, నాన్న నువ్వు కూడా అమ్మాయికి గంధం రాదురా అని కొడుకును పిలవగా రాబర్ట్ వెళ్ళి తన ముందు రోజు కొన్న నెక్లెస్ తీసి చూపించగానే అందరూ అమ్మో డైమండ్ నెక్లెస్, పెళ్ళం అంటే బాగానే ప్రేమ ఉందే అని అనుకుంటూ ఉండగా పల్లవి మాత్రం ఇదంతా ఎందుకండి, నాకు అవసరం లేదు అని అంది. ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తున్నా నీకు ఈ గిఫ్ట్ పెద్దదేమీ కాదురా, చాలా చిన్న గిఫ్ట్, ప్లీజ్ నా కోసం కాదనకు అని అనగానే అయితే మీరే నా మెడలో వేయండి అని అనడంతో అప్పటి వరకు తన మెడలో ఉన్న ఒక 2 నెక్లెస్లు తీసేసి అది తన మెడలో వేయగానే పల్లవి ఇంకా అందంగా ఆనందంగా కనిపించడంతో పల్లవి నుదుటిన ముద్దు పెట్టుకొని, బంగారు బొమ్మలా ఉన్నావు తెలుసా, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని అనగానే అక్కడున్న రాబర్ట్ వాళ్ళ అమ్మగారు దగ్గుతూ
రాత్రికి నీ పెళ్ళానికి నువ్వే దిష్టి తీద్దువు కానీ మిగిలిన వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం గంధం రాస్తారు అని అనడంతో తల్లిని చూసి కళ్ళు పెద్దవి చేసి వెంటనే తిరిగి నవ్వేస్తూ తల్లి పక్కకు వచ్చి నిలబడి తల్లి భుజం చుట్టూ చేయి వేసి నన్ను ఏడిపించే ఏ ఒక్క విషయం కూడా వదిలిపెట్టవు కదా అమ్మా అని అడగ్గా, ఇలా నిన్ను ఆనందంగా చూసి ఎన్ని సంవత్సరాలు అయిందిరా, అలా ఎలా మిస్ అవుతాను చెప్పు అని అనడంతో మా మంచి మమ్మీ అంటూ ఆవిడ బుగ్గను ముద్దు పెట్టడంతో, నువ్వు ఎవరికో ముద్దు పెట్టబోయి నాకు ముద్దు పెడుతున్నావు కన్నా అని అన్నారు ఆవిడ. బాబోయ్, నీతో నాన్న ఎలా వేగారో ఏమో అని అనగానే, అందుకే కదా నెత్తి మీద ఉన్న బొచ్చు మొత్తం పోయింది, ఇప్పుడు మీ డాడీ బట్టతల మీద క్రికెట్ స్టేడియం కట్టచ్చు అని అనగానే వాళ్ళ తండ్రిని చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన ఆయన, ఏంటి నన్ను చూసి నవ్వుకుంటున్నారు ఇద్దరు అని అడిగారు. ఏం లేదు, ఈ కుర్తా పైజమాలో మీరైతే హీరోలో ఉన్నారు. ఎలా తెలుసా, రజనీకాంత్ లాగే అని మమ్మీ చెప్తుందని అనడంతో, అవును శివాజీ సినిమాలో రజనీకాంత్ అంటున్నాను అని ఆవిడ కొనుక్కోగా, మమ్మీ ప్లీజ్ డాడీ వింటే ఫీల్ అవుతారు అని అనడంతో, సేమ్ రజనీకాంత్లానే ఉన్నారు అని నవ్వింది. ఎస్, నాకు కూడా తెలుసు, మరి నా కోడలి శ్రీమంతంలో నేను కూడా బాగా కనిపించకుండా ఎలా అని అంటూ మిగిలిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజు ఆనందం మొత్తం పల్లవి మొహంలోనే తాండవం చేయడంతో తను ఎంత ఆనందంగా ఉందో తెలిసిన అనంత్ గారి కుటుంబం అంతా సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. రాత్రి రాబర్ట్ భార్యకు బిడ్డకు కలిపి దిష్టి తీయగా ఆ తర్వాత రాబర్ట్ వాళ్ళ అమ్మగారు కొడుకుని కోడల్ని వాళ్ళ బాబుని పక్కన పెట్టి దిష్టి తీస్తూ, ఇకపై నువ్వు బయటకు వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, ఇదిగో నిన్ను చూస్తూ ఉంటే నేనే దిష్టి పెట్టేంత అందంగా ఉన్నావు కాబట్టి జాగ్రత్త, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకే నువ్వు బయటకు వెళ్ళకు అని చెప్పగా, అలాగే అత్తయ్య అని అంది పల్లవి. అప్పటికే బాబు రాబర్ట్ వాళ్ళ అమ్మగారికి చాలా దగ్గర అయిపోవడంతో ఆవిడ దగ్గరనే పడుకోవడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న దత్తు కూడా జ్వలంత్కు తోడయ్యి పాప ఏడవడం ఆలస్యం ఇంట్లో ఆడవాళ్లను బెంబేలెత్తించడం మొదలుపెట్టారు. అలా పాప 5వ నెలలోకి వచ్చేసరికి అన్నప్రాసన కార్యక్రమం ఉండడంతో ఆ ఫంక్షన్కి ఎవ్వరిని పిలవడం వద్దు, మన ఇంట్లోనే మన వాళ్ళ మధ్యనే చేద్దాము అని అనంత్ గారు అనగానే, థ్యాంక్ యూ డాడీ, నేను అదే అనుకున్నాను, మీరు కూడా అదే అంటున్నారు అని అన్నాడు జ్వలంత్. సునంద గారికి ఫంక్షన్ పెద్దగా చేయాలని ఉన్నప్పటికీ ఒకవైపు కొడుకు పిచ్చి, మరొక వైపు భర్త వద్దు అనేసరికి ముందే చెప్పడంతో ఆ విషయాన్ని ఆరాధ్యకు షేర్ చేసుకోగా, వద్దులేండి అత్తయ్య, అప్పుడే పాపకి చాలా దిష్టి తగిలింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఫంక్షన్ వద్దులేండి, మనం ఫస్ట్ బర్త్డేకైనా లేదా పుట్టు వెంట్రుకలకైనా గ్రాండ్గా చేద్దాము, నాకైతే మీ అబ్బాయిని చూస్తూ ఉంటే అవేమీ చేయాలని కూడా లేదు అని అనడంతో, నిజమేరా, ఇంతకు ముందున్నట్లు వీడు అస్సలు లేడు, ఎప్పుడో 11 ఆఫీస్కి వెళ్తున్నాడు, 5 గంటలకల్లా వచ్చేస్తున్నాడు అని అనడంతో, ఇప్పుడు ఆయనకు తోడు మీ మనవడు కూడా జాయిన్ అయ్యాడు కదా, ఇద్దరు కలిసి పాపని ఎలా చూసుకోవాలో ప్రతిరోజు ప్లాన్స్ వేస్తున్నారు, అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే పిచ్చెక్కిపోవడం ఖాయం అని అంది ఆరాధ్య. అలా అన్నప్రాసన రోజున కూడా పాపకు టెంపుల్లో అన్నప్రాసన చేస్తూ ఉంటే, అమ్మ అన్నం చాలా మెత్తగా మ్యాష్ చేయి, ఫస్ట్ సారి పెడుతున్నాం కదా, మళ్ళీ పాపకు గొంతుకు తట్టుకుంటుందేమో, ప్లీజ్ జాగ్రత్త, ఎక్కువ పెట్టకు, స్వీట్ కదా, మళ్ళీ పాపకు దగ్గొస్తుంది అని అంటూ ఉన్న కొడుకును చూస్తున్న అనంత్ గారికేమో బీపీ రైజ్ అవుతూ ఉంటే, సునంద గారు భర్తను ఆపుతూ, నాన్న ప్లీజ్ రా, నిన్ను పెంచింది కూడా నేనే అన్న విషయం మర్చిపోకురా, అయినా అన్నం చాలానే మెత్తగా వండాము, ఇప్పుడు మనం మ్యాష్ చేయకపోయినా సరే పాప నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, నాకు తెలిసి ఎలా చేయాలో మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను సార్, ఇంతమందిని పెంచింది నేనే అని అనడంతో, నన్ను పెంచి 30 సంవత్సరాలు అయిపోయింది కదా అమ్మా, కాబట్టి నువ్వు అన్నీ మర్చిపోయి ఉంటావు, అందుకే చెప్తున్నాను, అయినా జస్ట్ మ్యాష్ చేసి పెట్టు అని అంటున్నాను అంతే అని అనగానే, సరే నేను నిన్ను పెంచి 30 సంవత్సరాలు అవుతుంది, మరి నీ పెళ్ళం పెంచి 3 సంవత్సరాలే అవుతుంది కదరా అని అడగ్గా, అబ్బా దానికేం తెలుసమ్మా, అది కూడా ఒక చిన్న పిల్లని, వాడికి ఎలా పెట్టిందో ఏమో, నాకు ఈరోజు అన్నప్రాసనలాగే వాడి అన్నప్రాసన రోజు ఇది సరిగా మ్యాష్ చేసిందో లేదో అని గుర్తొస్తోంది అని అనడంతో,
ఇంకా సేపు ఉంటే నేను ఇక్కడ ఎవరినో ఒకరిని కొట్టేయడం ఖాయం అని అనంత్ గారు అనగానే సరే సరే అంటూ కొడుకు ముందే మ్యాష్ చేసి ముందుగా అనంత్ గారు సునంద గారు తినిపించారు. అంతలోనే అనంత్ గారికి ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో మీరందరూ పెడుతూ ఉండండి, నేను ఇప్పుడే అర్జెంట్ కాల్ రిసీవ్ చేసుకుని వస్తాను అంటూ పక్కకు వెళ్ళిపోగా జ్వలంత్ నోట్లు పెట్టగానే పాప ఏడుపు మొదలుపెట్టింది. చెప్తూనే ఉన్నాను మ్యాష్ చేసి పెట్టమని, మీరు మ్యాష్ చేయకుండా ఉన్నట్టున్నారు. పాపకు గొంతులో తట్టుకున్నట్టుంది. పాపం పాప ఏడుస్తుంది, నేను చెప్పిన మాట వినరు అని జ్వలంత్ ఉక్కిరి బిక్కిరవుతూ అక్కడున్న ఇద్దరిని కంగారు పెడుతూ ఉంటే సునంద గారు కొడుకుకి దండం పెట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా ముందు అని అనడంతో అమ్మా నేను నా కూతురికి సరిగ్గా పెట్టలేదా అని బాధగా అన్నాడు. కొడుకు ప్రేమకు బాధపడాలో ఆనందపడాలో తెలియక ఆవిడ మళ్ళీ భర్త వస్తే కొడుకుని కోపగించుకుంటారు అని కన్నా ఏం కాదురా, పిల్లలకి ఇలా సాలిడ్ ఫుడ్ ఫస్ట్ టైం కదా అందుకే ఏడుస్తారు, ఇదంతా కామన్ నాన్న అంటూ బాగా మ్యాష్ చేసి దాంట్లో కొంచెం పాలు పోసి ఒక సెరలాక్ లాగా చేసి ఇదిగో ఇప్పుడు పాపకు పెట్టు అని అనడంతో జ్వలంత్ పాపకు మెల్లిగా పెట్టగా టేస్ట్ తెలిసిన పాప చప్పరించడం మొదలు పెట్టగానే ఇదిగో చూడు నీ కూతురు తింటోంది అని అన్నారు సునంద గారు. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోగా కొడుకును దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకుంటూ చెల్లెలు తింది నాన్న, ఇదిగో నువ్వు కూడా తినిపించు అంటూ కొడుకు చేతిని పట్టుకొని తనే కూతురికి తినిపించి ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్లపు అన్నాన్ని కొడుకు నోట్లో పెడుతూ నీకప్పుడు పెట్టలేకపోయాను కన్నా నన్ను క్షమించు అని మనసులో అనుకొని బాబుకి ఎన్నో ముద్దులిస్తూ ఉంటే జ్వలంత్ మనసులోని ఆవేదన అక్కడ ఉన్న ఇద్దరి ఆడవాళ్ళని తాకింది. అలా ఒక్క కుటుంబ సభ్యుల మధ్య దత్తుతో పాటు అన్నప్రాసన జరగ్గా దేవుడా నా భర్త ఇలా కూతురు పిచ్చోళ్ళ మారిపోవడం నాకు భయంగా ఉంది, దయచేసి ఆయనకు ఈ పిచ్చి నుండి బయటకు వచ్చేలా చూడు స్వామి అని ఆరాధ్య మనసులోనే వేల వేల దేవుళ్లకు మొక్కుకుంది. అలా అక్కడ కూతురి ప్రేమతో జ్వలంత్ ఇంట్లో ఆడవాళ్ళకు పిచ్చెక్కిస్తూ ఉంటే ఇక్కడ రాబర్ట్ భార్య మీద ఉన్న ప్రేమతో తినిపిస్తూ పల్లవిని సతాయిస్తూ ఉన్నాడు. మరి రాబర్ట్ కోరుకున్నట్టుగా తన జీవితంలోకి కూడా కూతురు అడుగు పెట్టనుందా? రాబర్ట్ సంబరాలు పల్లవిని సంతోషాలని చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు 2 వీడియోస్ చేయడం కుదరలేదు ఫ్రెండ్స్, చెల్లి నీవెవరో రేపు పోస్ట్ చేస్తాను. అలానే ఇంకో 2 ఎపిసోడ్స్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది.